హలో అండి. నా పేషెంట్స్ ఆఫ్టర్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటే బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తున్నప్పుడు గానీ, అయిపోయిన తర్వాత సక్సెస్‌ఫుల్‌గా ఇంటికెళ్ళిన తర్వాత వాళ్ళకి పర్టిక్యులర్‌గా ఇంపార్టెంట్‌గా మేము చెప్పేదేంటంటే ఫుడ్. ఆహారం ఎలాంటిది తీసుకోవాలి అని చెప్తూ ఉంటాం. ఎందుకంటే మోస్ట్ కామన్‌గా మనకి బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో గాలి ద్వారా కానీ, నీటి ద్వారా కానీ, ఆహారం ద్వారా కానీ ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయన్నమాట. గాలంటే మనం ట్రాన్స్‌ప్లాంట్ యూనిట్స్‌లో మంచి ప్యూరిఫైడ్ ఎయిర్ వచ్చేటట్టు చూస్తుంటాం. ఇంటికెళ్ళిన తర్వాత కూడా వాళ్ళని చుట్టాలతో కలవనివ్వకుండా ఒక రూమ్ ఇమ్మని చెప్తూ ఉంటాం. నీళ్ళు ఎలాగ ఫిల్టర్డ్ వాటర్ లేదంటే వేడి చేసి చల్లబడిన తర్వాత వాటర్ ఇలాంటివి తాగమని చెప్తూ ఉంటాం. ఆహారంకొచ్చేసరికి ఏమవుతుందంటే వీళ్ళు ఫ్రెష్ ఫుడ్ అనేది తీసుకుంటూ ఉండాలన్నమాట. బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ యూనిట్‌లో ఉండేటప్పుడు వాళ్ళు కుక్ చేసి తీసుకొచ్చిన ఫుడ్‌ని మేము సెకండ్ హీట్ చేసి అంటే సెకండ్ కుక్ చేసి ఇస్తూ ఉంటాం. అదే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి డబుల్ కుక్ అంటే 2 సార్లు ఉడికించిన తర్వాత మాత్రమే ఏదైనా ఆహారాన్ని తీసుకోమని చెప్తూ ఉంటాం. ఒక 6 నెలల వరకు. తర్వాత ముందు రోజు ఫ్రిడ్జ్‌లో పెట్టింది తర్వాత రోజు తినొద్దని చెప్తూ ఉంటాం. పళ్ళు, ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకునేటప్పుడు చాలా ఫ్రెష్‌గా ఉండే పళ్ళు. ఏమైనా మచ్చలున్నా కూడా తినొద్దని చెప్తూ ఉంటాం. పర్టిక్యులర్‌గా కొన్ని రకాల ఫ్రూట్స్ పాడైతే మనకు కనబడవు. స్ట్రాబెర్రీ కానీ, దానిమ్మ ఇలాంటివి కొంతవరకు అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాం. ఏదైనా తినే ముందు చూసి జాగ్రత్తగా మంచిగా ఉందా లేదా అనేది చూసుకొని తింటూ ఉంటే మంచిది. ఇది కాకుండా కొంతవరకు మసాలా, కారం తగ్గిస్తే వాళ్ళ జీర్ణక్రియకు జరిగే ఈ అన్నవాహిక, ఈ ఓరల్ క్యావిటీల్లో కొద్ది రప్చర్స్ ఉంటూ ఉంటాయి ట్రీట్మెంట్ తర్వాత. అవి మండకుండా ఉంటే వాళ్ళు ఆహారం తినగలుగుతారు. అబ్జార్ప్షన్ బావుంటుంది. సో, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్ అండ్ ప్రోటీన్స్ ఇలాంటివి అబ్జార్ప్షన్ అవుతూ ఉంటే ట్రాన్స్‌ప్లాంటేషన్ సక్సెస్ రేట్స్ కూడా పెరుగుతూ ఉంటాయి.